ఏదైనా సమస్య ఉంటే చెప్తాను. పది రోజులుగా అంటే ఈ నెల 8వ తారీఖు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, సాదరంగా, అపూర్వంగా మా పైన ఆదరణ చూపుతూ మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక వరకు కూడా మరి మాకు ఎటువంటి సంక్షేమ ఫలాలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు కానివ్వండి అందడం లేదని వారు వాపోతున్నారు. మరి ఏ గడపకి వెళ్ళినా కూడా ఆ గడపలో ఉన్నటువంటి మహిళ కానివ్వండి, మరి విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ముసలివారు కానివ్వండి, ఎవరైనా కానీ ఆ గడపలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ఈ చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది అనే ఒక్కటే భావన వ్యక్తం చేస్తున్నారు. మరి వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి లోటుపాట్లు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి లోటుపాట్లు మాకే ఏకరువు పెట్టారు. మరి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ ఏదైతే ఉందో అది అమలు కాకపోవడం, మరి చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి ఇంటికో ఉద్యోగం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ప్రతి ఇంటికి కూడా 20 లీటర్లు మరి మంచినీరు కల్పించడం కానీ, అన్న క్యాంటీన్లు కానివ్వండి, మరి అనేకమైనటువంటి మరి పేద మహిళలకు సెల్ ఫోన్లు తీసిస్తానన్నాడు. మరి వీటన్నిటి గురించి మేము అడిగినప్పుడు మరి అందులో ఒక్క హామీ కూడా మాకు జరగలేదు, ఒక్క పని కూడా మాకు చంద్రబాబు ప్రభుత్వం చేసి పెట్టలేదని చెప్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత మరి ఏదైతే ఉందో అది వాళ్ళు బహాటంగా, ధైర్యంగా మా ముందుకొచ్చి వెళ్ళబుచ్చుతూనే ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ గత 2 సంవత్సరాలుగా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి మరి జన్మభూమి కమిటీల దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, ఇసుక, మట్టి, మరి పట్టిసీమ లాంటి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయారనే విషయం కూడా ప్రజలే బహిర్గతం చేస్తున్నారు. దగాకోరు పరిపాలన, దోపిడీ పరిపాలన వల్ల రైతన్నలు, నేతన్నలు, డాక్రా మహిళలు, నిరుద్యోగ యువత కాకుండా వాళ్ళే కాకుండా దాదాపుగా పేద, సాదా, బీద వ్యక్తి, బడుగు, బలహీన వర్గాలని కూడా ఈరోజు కన్నీళ్లతో కాపురాలు చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆ రోజు ఎలక్షన్లో అనేకమైన హామీలు ఇచ్చి దాదాపుగా ఈరోజు 2 సంవత్సరాల కాలమైనడుగా ఈ హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేయడం వల్ల ఈనాడు పేద ప్రజలంతా కన్నీళ్లతో కాపాడుతున్నారు.